మొత్తం గిల్ ట్రిప్ అవుతుంది. Yeah. ఆ గిల్ ట్రిప్ నుంచి వాడు అలా నేనేం కారణం కాదు, అదే గొరుక్కుంటూ వెళ్తుంటాడు, నాకేం సంబంధం లేదు, నేనేం కారణం. ఆ గిల్ ట్రిప్ నుంచి వాడు బయటికి రావాలి, బయటికి రావాలంటే ఇంకొకరు బ్లేమ్ చేయాలి. అదే. సో హీ స్టార్టెడ్ బ్లేమింగ్. ముందు నుంచి ఉన్నది ఒకసారి వాడు నమ్మిన అబద్ధాన్ని నిజం అనుకోవాలి ఎలాగైనా. వాడి చెర్రీ అందుంది యాక్చువల్లీ. కానీ బ్రిలియంట్ మా. థ్యాంక్ యూ. సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే నేను 2 నిమిషాల ముందు దాకా అంత ఎమోషనల్ అయ్యాను. ది నెక్స్ట్ మినిట్ ఐ వాస్ laughing. Yeah, the tone shift. వెరీ రేర్ ఫీట్ యాక్చువల్లీ. నెక్స్ట్ సీన్ కట్ అవ్వగానే నువ్వు జాన్ టోన్ షిఫ్ట్ చేస్తావు అలాగే. ఆ షిఫ్ట్ మీరు ఎంజాయ్ చేయగలుగుతున్నా ప్యూర్లీ బికాస్ ఆఫ్ యువర్ రైటింగ్. సూపర్ సూపర్ మేడం, ప్రౌడ్ ఆఫ్ యూ. అరే వీళ్ళిద్దరు They ran the pace of the show. నేను మళ్ళీ అట్లనే గెలిపావు అరుగుతుంటే వెళ్తే వివేక్ నువ్వు నమ్మ వివేక్, ఆడియన్స్ వివేక్. అంతే 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 వెళ్ళి కూర్చుంటే సెకండ్ హాఫ్ లో వెళ్ళాం, 10 నిమిషాలు థియేటర్లోకి వెళ్ళిన 10 నిమిషాల తర్వాత సినిమా ఎండ్ అయ్యేంత వరకు యూ కుడెంట్ బిలీవ్ టీమ్ మొత్తం డాన్స్ వేస్తుంది. మై ఫేవరెట్ పార్ట్ నాకు అంటే ఒక డైలాగ్ తో ఒకసారి కలమని ఇల్లు తక్కువ మంది తిరుగుతాయి కదా, వీటి డైలాగ్ ఇంకా ఎన్నాళ్ళు ఉందమ్మా అని చెప్పి అడిగారు. Crazy. దట్ వాస్ క్రేజీ లైన్. ఇది వేరబ్బా. నో స్లోలీ పీపుల్ విల్ ఫైండ్ ఇట్స్ టేస్ట్. అండ్ ఈ సినిమా నాకు తెలిసి ఆఫ్టర్ టేస్ట్ ఇంకా బాగుంది. Yeah. When you watch it for the second time, you will like the first half even more. Yeah. For me, this kid is the hero. We are proud of you as always. సినిమా ఆడిషన్కి వచ్చిన నేను ఆల్రెడీ చెప్పేస్తున్నా మామూలుగా జోసఫ్ ను కొట్టే క్యారెక్టర్ లేదు చూసాక అసలు ఆడిషన్ కూడా లేదు. దిస్ ఈజ్ నెక్స్ట్ లెవెల్ యాక్చువల్లీ. నేను ఫస్ట్ అట్లీస్ట్ ఏమై ఉంటుందని ఒక యాంటిసిపేషన్ ఉండే కానీ సెకండ్ నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇది యాక్చువల్గా దిస్ విల్ గ్రో బిగ్గర్ అండ్ బిగ్గర్ ఇస్ వాట్ ఐమ్ ఫీలింగ్. దిస్ జస్ట్ ది టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. పీపుల్ విల్ రిలీష్ ఇట్. ఒక్కొక్క చిన్న చిన్న డీటెయిల్ ని థింక్ దే విల్ ఎంజాయ్ ఇట్. ఈవెన్ ఇంకా రాను సెకండ్ టైం వాచ్ ఇట్ విల్ హ్యాపీ.